రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ సినిమా నుంచి రోజుకో అప్డేట్ బయటకు వస్తోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ హాఫ్ తలైవే రజనీకాంత్ ఈ ఫస్ట్ హాఫ్ ని చూసి ఫిదా అయ్యారని అంటూ ఉన్నారు. కూలీ మూవీలో దేవా అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో రజనీకాంత్ కనిపిస్తున్నారు. ఇది గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని టాక్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీలో రజనీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ వంటి స్టార్ క్యాస్ట్ ఉంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా కూలీ సినిమాలో ఇంపార్టెంట్ క్యామియో రోల్ చేశారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్తో ఈ సినిమాకి లింక్ ఉంటుందా అనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న కూలీ మూవీ నుంచి ఇప్పటికే విడుదల అయిన టైటిల్, టీజర్, పోస్టర్స్ ఫ్యాన్స్లో హైప్ని పీక్స్కి తీసుకువెళ్లాయి. రజనీ స్టైల్, స్వాగ్, లోకేష్ కనకరాజ్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది. ఆగస్టు 14, 2025న గ్రాండ్ రిలీజ్కి సిద్ధమవుతున్న కూలీ కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాకి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ సినిమా తెలుగు రైస్ కోసం బయ్యల్లో ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా తెలుగు రైస్ కోసం భారీ మొత్తంలో సినిమా నిర్మాతలకి ఆఫర్ ఇస్తున్నారట. అలాగే కూలీ తెలుగు హక్కుల కోసం ముందుకు అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ గట్టి పోటీ నడుస్తోంది. ఈ సినిమా హక్కులని 40 నుంచి 45 కోట్ల మధ్య తీసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. అలాగే ఈ రెండు సంస్థలు కలిసి ఈ చిత్ర హక్కులని దక్కించుకునే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ కూడా ఊహించని రీతిలో ఎంతో గ్రాండ్గా ఉండబోతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కూలీ థియేటర్ హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఒక ఓవర్సీస్ కోసమే 80 కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చిన ట్రేడ్ టాక్. ఇది నిజమైతే కొత్త రికార్డు నమోదైనట్టే. ఇంకా లాక్ చేయలేదు కానీ ఇంకేమైనా డీల్స్ వస్తాయేమోనని నిర్మాత ఎదురు చూసినట్లు చిన్న రిపోర్ట్స్. తెలుగు రైస్ కోసం 3 అగ్ర నిర్మాణ సంస్థలు 50 నుంచి 60 కోట్ల దాకా ఆఫర్ చేసినట్లు ఇన్సైడ్ లీక్.